హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. సీతాకాంత్ తన తల్లి సలహా ప్రకారము తన ఫ్రెండ్ అయిన సిఐ కిరణ్ని రామలక్ష్మి మీద ఎంక్వైరీ చెయ్యమని పురమాయిస్తాడు. ఈలోపు కిరణ్ సీతాకాంత్ ఇంటికి వస్తూ ఉంటాడు. అది సందీప్ చూసి వాళ్ళమ్మతో శ్రీలతతో, అమ్మ ఇలాగ అన్నయ్య ఫ్రెండ్ సిఐ కిరణ్ వస్తున్నారమ్మా అని చెప్తాడు సందీప్. ఈలోపు శ్రీవల్లి, అయిపోయి కిరణ్ వస్తున్నారా, మనం ఈ రామలక్ష్మ మైథిలి అనే ఎంక్వైరీలో మనమే రామలక్ష్మ అక్కని చంపాము అని నిజాలు ఏమన్నా బయటపడితే మన పరిస్థితి ఏంటి అత్తయ్య గారు అంటది శ్రీవల్లి. శ్రీలత అంటది, ఎందుకే ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడతావు అంటది శ్రీలత శ్రీవల్లితో. అది కాదు అత్తయ్య గారు, పెద్దవాళ్ళు కీడించి మేలించమన్నారు కదా, అందుకునే అని అంటది. నువ్వు టెన్షన్ పెట్టుకు, నువ్వు కుదురుగాగు అని చెప్తుంది శ్రీలత. ఈలోపేమో సిఐ వచ్చి సీతాకాంత్ ఏడి అని అడుగుతాడు. ఈలోపు శ్రీవల్లి పైన ఉన్నారండి అంటది. ఈలోపు సీతాకాంత్ అని పిలుస్తూ ఉంటాడు సిఐ కిరణ్. ఈలోపు జానకిరాము స్కూల్ బ్యాగ్ తగిలించుకుని స్కూల్కి వెళ్ళడానికి కిందకు వస్తూ ఉంటాడు. ఈలోపు రామలక్ష్మి చూసి నవ్వుతూ వచ్చేసి, ఏంటి మిస్ మీరు మా ఇంటికి వచ్చారేంటి మిస్, మేము ఇప్పుడే స్కూల్కి బయలుదేరాము, స్కూల్కి మేము వద్దామని బయలుదేరాము, ఈలోపు మా ఇంటికి వచ్చారు, ఏంటి మిస్ ఎందుకు వచ్చారు అంటాడు జానకిరామ్. సరే నేను వస్తాను, నువ్వు బయట వెయిట్ చేయి అని చెప్తుంది రామలక్ష్మి. ఈలోపు సరే మిస్ అని చెప్పి బయట నిలబడతాడనమాట. బయటకు వెళ్ళిపోయి కారు దగ్గర వెయిట్ చేస్తుంటాడు జానకిరామ్. సీతాకాంత్ మేడమెట్లు దిగి హాల్లోకి వస్తాడు. అక్కడ రామలక్ష్మి, కిరణ్ అలాగే సందీప్ అందరూ ఉంటారు. అప్పుడు ఏంటి రామలక్ష్మి నువ్వు వచ్చావు అంటాడు. షటప్, జస్ట్ షటప్, ఏంటి రామలక్ష్మి అని పిలుస్తున్నారు, నేను రామలక్ష్మి కాదు మైథిలిని అని చెప్తున్నాను కదా, అయినా కానీ మీరు రామలక్ష్మి అని పిలుస్తున్నారేంటి, అందులో నా మీద ఎంక్వైరీ చేయడానికి సిఐ కిరణ్ గారిని పెట్టారా, ఎంత మీ ఫ్రెండ్ అయితే మట్టుకు నా పర్మిషన్ లేకుండా నా మీద ఎంక్వైరీ చేస్తారా, అంటే నేను ఇప్పుడు మీకు నేను రామలక్ష్మి కాదు మైథిలి అని నిరూపించాలి అంతే కదా అని చెప్పి సిఐ కిరణ్ చేతిలోంచి మొత్తం పేపర్స్ అన్నీ లాగేసి ఇలా ఇసిరేస్తుంది అనమాట సీతాకాంత్ మీద. ఈ లోపు అవన్నీ పేపర్లు కింద పడిపోతాయి. చూడండి, నేను మైథిలినా రామలక్ష్మినో మీకు తెలియాలంటే మొత్తం ఆ పేపర్ చూడండి అని అంటే అప్పుడు కింద పడిపోయిన పేపర్స్ తీసుకుంటారు శ్రీవల్లి, శ్రీలత అలాగే సీతాకాంత్. అప్పుడు సీతాకాంత్ చూస్తాడు పాస్పోర్ట్. అదిగో చూడండి, మీ చేతిలో ఉన్న పాస్పోర్ట్ నేను లండన్లో ఉన్నాను అనే తెలియటం కోసం పాస్పోర్ట్, అదే నా ఎడ్యుకేషన్ అంతా లండన్లో కంప్లీట్ చేశాను అని నిరూపించేదానికి నా సర్టిఫికెట్స్, ఇంకేం కావాలి, ఏమనుకుంటున్నారు, నేను గౌరవంగా ఒక ఆడపిల్లని నేను గౌరవంగా మర్యాదగా బతుకుతుంటే నా మీద మీరు ఎంక్వైరీ చేస్తారా, మీ ఫ్రెండ్ పోలీసు సిఐ అయినంత మాత్రాన నా పర్మిషన్ లేకుండా నా మీద ఎంక్వైరీ చేయిస్తారా అని చెప్పేసి అంటది. అంటే నిజం బయటికి రప్పిద్దాం, ఇంకా మాట్లాడుతాడు. ఏంటి నిజం, నేను చెప్తున్నాను కదా నేను రామలక్ష్మిని కాదు మైథిలి అని, నా మాట పట్టించుకోలేదా మీరు అని చెప్పేసి అంటే అప్పుడు శ్రీలత అంటది, అది కాదమ్మా అంటది. మీరు మాట్లాడకండి అని చెప్పి శ్రీలతని అంటది. ఏం చేస్తానో తెలుసా, నేను కానీ నా పర్మిషన్ లేకుండా నా మీద సీక్రెట్గా మీరు ఎంక్వైరీ చేయిస్తున్నందుకు మీ అందరి మీద పరువు నష్టం దావా వేయిస్తాను, అర్థమైందా, ఎందుకంటే నేను కానీ మీ జోలికి వచ్చానంటే మొత్తం మీ పునాదులన్నీ కదిలిపోతాయి, ఏమనుకుంటున్నారు, నేను పరువు నష్టం దావా వేస్తే క్లెయిమ్ చేయటానికి మీ ఆస్తి సరిపోదు, ఖబర్దార్, తమాషాగా ఉందా అని చెప్పేసి అంటే అప్పుడు సందీప్, అలా కాదు మేడం, మా అన్నయ్య ఏదో తొందరలో మా రామలక్ష్మి వదిన మీద ప్రేమతో అలాగే ఎంక్వైరీ చేయించాడు, అంత మాట అనొద్దు, మా మీద అలాగా పరువు నష్టం దావాలు వేయొద్దండి అనేసి అంటాడు సందీప్. అప్పుడు అలాగే శ్రీలత, నేను పెద్దదాన్ని, అప్పుడు శ్రీవల్లి అంటుంది, అవును మైథిలి అక్కయ్య అలాగే వేయకండి, లేస్తే మేము రోడ్డు మీద పడిపోతాం అక్కయ్య అని అంటది శ్రీవల్లి. అప్పుడు నేను పెద్దదాన్నమ్మ, ఒక మాట చెప్తున్నాను, ఏదో సీతాకాంత్ తొందరపడ్డాడమ్మా, అందుకని మా మీద పరువు నష్టం దావా వేయకమ్మా అని శ్రీలత అంటది. అవును, నేను ఇప్పుడే చెప్తున్నాను, నేను ఎవరిని మంచిగానే చూస్తాను, నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలని నేను చూడను, ఇంకొకసారి చెప్తున్నాను, ఈసారి వదిలేసాను, ఇంకొకసారి నా మీద ఎంక్వైరీ నన్ను రామలక్ష్మి అని చెప్పి నన్ను ఇబ్బంది పెడితే ఎవరిని వదలను, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ రామ్ వల్లే కదా, ఈ జానకిరామ్ వల్లే కదా వంక పెట్టుకుని మళ్ళీ నా స్కూల్కి వస్తున్నారు, ఇప్పుడే చెప్తున్నాను, మీ స్కూల్ నుంచి నేను స్కూల్కి రాకుండా టీసీ ఇచ్చేస్తాను, అది గుర్తుపెట్టుకోండి, ఇంకా నా స్కూల్ వైపు వచ్చారా మాట మర్యాద తగ్గదు. అలాగే సిఐ కిరణ్ గారు, మీ మీద కూడా నేను కంప్లైంట్ వేయాల్సి వస్తుంది అని చెప్పి కిరణ్ కూడా వార్నింగ్ ఇచ్చి
వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అంటే సీతాకాంత్ వాళ్ళ ఫ్యామిలీకి, కిరణ్కి. ఈలోపు రామ్ ఇంకా రావట్లేదేంటి మిస్, చాలాసేపు అయిందని మళ్ళీ లోపలికి వస్తాడు. ఏంటి మిస్ ఇంకా రావట్లేదు అని అంటాడు రామ్. ఈలోపు వెంటనే రామలక్ష్మి అంటది, ఈ పిల్లాడు ఈ రాముని అడ్డం పెట్టుకుని మాటికి స్కూల్కి వచ్చి నువ్వు రామలక్ష్మి అని నన్ను ఇబ్బంది పెడతారు మీరు. అందుకనే ఈరోజు చెప్తున్నాను, మీ పిల్లవాడికి తీసి ఇచ్చేస్తాను, వచ్చి టీసీ తీసుకోండి. మీ పిల్లవాడు నా స్కూల్లో చదవడానికి వీల్లేదు, మళ్ళీ చదివితే మళ్ళీ రామలక్ష్మణ్ వంక పెట్టుకుని నన్ను వచ్చి డిస్టర్బ్ చేస్తారు, ముందు టీసీ ఇచ్చి పట్టుకుని వెళ్ళిపోండి అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి. సీతాకాంత్తో రామలక్ష్మి మాటలకి అలా షాక్లో ఉండి ఇంకా అలాగే కుర్చీలో కూర్చుండిపోతాడు సీతాకాంత్ బాధపడుతూ. కట్ చేస్తే రామలక్ష్మి కారు ఎక్కుతుంది అనమాట. కారులో బాధపడుతూ ఉంటుంది. పక్క సీట్లోని ఫణేంద్ర ఉంటాడనమాట. రామలక్ష్మి వాళ్ళ తాతయ్య ఫణేంద్ర ఉంటాడు. అప్పుడు తను బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఏంటంటే రామలక్ష్మి వాళ్ళ ఆయన అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. హౌ డేర్ యూ, నువ్వు నా మీదే కేసు నా మీదే నా పర్మిషన్ లేకుండా సీక్రెట్గా నా మీద ఎంక్వైరీ చేయిస్తావా, అలాగే అన్న మాటలు, అలాగే నేను అంటే నీ మీద పరువు నష్టం దావా వేయిస్తాను అనే మాటలు, ఇవన్నీ గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి. అన్న మాటలని తను ఏమైతే అన్నదో సీతాకాంత్ దగ్గర ఆ మాటలని బాధపడుతూ ఉంటుంది. ఈలోపు ఫణేంద్ర రామలక్ష్మి భుజం మీద చెయ్యి వేసి ఓదారుస్తూ ఉంటాడనమాట. అమ్మ, అక్కడ ఏం జరుగుంటుందో నేను ఊహించగలను తల్లి, కానీ నువ్వు బాధపడొద్దమ్మా అని అంటాడు ఫణేంద్ర. ఎలా బాధపడకుండా ఉంటాను తాతయ్య, నేనేమి బండరాయిని కాదు కదా, సాటి ఆడపిల్లని. ఆ ఇంటి నా అత్తారిల్లు, నా భర్తతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్న ఆ ఇంట్లో ఆ ఇల్లు వదిలి వస్తున్నప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది తాతయ్య. ఎప్పటికైనా నేను మైథిలిని కాదు రామలక్ష్మి అని చెప్పి మా ఆయనకి తెలిసినాడు, సీతాకాంత్ గారికి తెలిసినాడు నా పరిస్థితి ఏంటి తాతయ్య అని బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి. అప్పుడు ఫణేంద్ర ఎలాగంటాడు, తల్లి నా మనవరాలు మైథిలిగా చాలామంది జీవితాల్లో వెలుగుల్ని నింపుతున్నావు, అలాగే నీ జీవితంలో కూడా ఎప్పుడోకప్పుడు వెలుగులు వచ్చి అది అఖండ దీపంగా వెలుగుతుందమ్మా, ఆ రోజులు తొందరలోనే వస్తాయి తల్లి అని చెప్పి ఓదారుస్తూ ఉంటాడు. ఇంకో మాట చెప్పన, జీవితం అంటే ఒక చోట ఆగిపోదమ్మా, కాలంతో పాటు జీవితం కూడా ముందుకు సాగాలి. అవును, ఇప్పటి నుండి ఆ ఇంటిని అలాగే సీతాకాంత్ని వదిలేసినట్టేనమ్మా, వదిలేసేయడానికి నువ్వు నిర్ణయం తీసుకున్నావా అని ఫణేంద్ర అంటాడు. అవును తాతయ్య, ఇంకా నేను నా భర్త ఎదురుగుండా నేను ఉండలేను, అందుకనే నేను ఒక మాట అడుగుతాను, అది మీరు నాకు చేస్తారా, సహాయం చేస్తారా అనేసి అంటది. మీరేమనుకోవద్దు అని అంటది రామలక్ష్మి. ఏంటి చెప్పమ్మా, నీకు ఏ రకమైన సహాయం చేయటానికి తాతయ్య నీ నానమ్మ ముందు ఉంటుందమ్మా ఏంటి అని అంటే, ఎందుకంటే నేను ఇంకా ఇక్కడ ఉండను, సీతాకాంత్ గారు ఎదురుకుండా ఉండను. సీతాకాంత్ గారు ఎదురుకుండా ఉంటే ఆయన నా గురించి ఆలోచిస్తారు, నేను ఆయన గురించి ఆలోచిస్తాను. ఇంకా నేను ఈ ఊళ్ళో ఉండకుండా ఊటీ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఊటీలో స్కూళ్ళు ఉంటాయి కదా, ఆ స్కూల్ ఉంది కదా, అక్కడ మన బ్రాంచ్ ఒకటి ఉంది కదా, ఆ బ్రాంచ్లో చేద్దామని అనుకుంటున్నాను. ఇంక ఈ ఊరికి దూరంగా ఉందామని డిసైడ్ అయ్యాను తాతయ్య. ఎందుకంటే మళ్ళీ సీతాకాంత్ గారికి గుర్తొస్తూ ఉంటారు, ఇంకా నేను నా మనసును ప్రశాంతంగా ఉంచుకోలేను, అలాగే ఆయన నన్ను చూసినప్పుడు ఆయన మనసు ప్రశాంతంగా ఉండదు అని అంటే, తప్పకుండానమ్మా నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను, నువ్వు ఊటీకి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తానంటాడు ఫణేంద్ర. కట్ చేస్తే రామ్ గురించి ఎతుకుతూ ఉంటుంది శ్రీవల్లి. రామ్ కనపడ్డు. రామ్ అని పిలుస్తూ ఉంటుంది. ఈ లోపేమో ఏంటి రామ్ కనిపించట్లేదు అత్తయ్య గారు అని చెప్తుంది. ఈ లోపు బావగారికి అంటే సీతాకాంత్ చెప్తుంది రామ్ అందరూ రామ్ని ఎదుగుతూ ఉంటారు. అప్పుడు మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చి రామ్ లేడు అని మళ్ళీ అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సీతాకాంత్ బెడ్రూమ్లోకి వచ్చేస్తారు. ఓ పక్కన కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడుపు విని వెంటనే సీతాకాంత్ వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు నాన్న అని అడిగితే, నీ వల్లే మా మిస్ టీసీ ఇచ్చేస్తానంటది, అదంతా నీ వల్లే, నువ్వేదో చేసావు మా మిస్ని, నువ్వేదో అన్నావు, అందుకనే నీ మీద కోపడ్డది మా మిస్. నేను ఆ మిస్ దగ్గరే చదువుకుంటాను, నేను ఆ స్కూల్లోనే చదువుకుంటాను, ఆ మిస్ నాతో బాగా ఆడుకుంటారు, బాగా చదివిస్తారు, నేను ఆ మిస్ దగ్గర తప్ప నేను ఎక్కడా చదవను, నేను ఆ స్కూల్లోనే చదువుతాను, నన్ను స్కూల్ తీసిచ్చేయడానికి కారణం నువ్వే ఏదో చేసావు మిస్ని అని అంటూ ఉంటాడు. లేదు నాన్న, నువ్వు అదే స్కూల్లో చదువుతావు, నువ్వు ఆ మిస్ దగ్గరే చదువుతావు, సరేనా, నేను ఆవిడని ఒప్పిస్తాను సరేనా అని అంటూ ఉంటాడు సీతాకాంత్. ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడు సీతాకాంత్. అంతే ఫ్రెండ్స్.